వేసవి తర్వాతే సర్పంచ్ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై కొనసాగుతున్న సందిగ్ధత, న్యాయ నిపుణులు సలహాలు తీసుకుంటున్న సర్కార్, గ్రామ సభల కారణంగా ఊర్లలో మారిన పరిస్థితులు, వేసవిలో ఓవైపు పరీక్షలు మరోవైపు ఎండలు, వానాకాలంలో నిర్వహణకు సర్కారు సమయత్తం, నేటి నుంచి మున్సిపల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఇక చూడురా, అసలు ఎప్పుడెప్పుడు ఆ గుండె ఇట్లా పట్టుకొని ఉంటారు అభ్యర్థులు. పాపం వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే గుండెకి ఇట్లా పట్టుకొని ఉంటారు. ఎప్పుడు వస్తుంది ఆ నోటిఫికేషన్, ఎప్పుడు వస్తుందా, రిజర్వేషన్ ఏమొస్తుందా, అసలు మన రిజర్వేషన్ బీసీ వస్తుందా, జనరల్ వస్తుందా, మహిళ వస్తుందా అని ఇట్లా గుండెకాయ ఇట్లా లబ్డబ్ ఇట్లా పీసుకుతే చచ్చిపోయేటట్టున్నారు. ఒక అట్లున్నారు పాపం వాళ్ళు. అలా టెన్షన్ మామూలు టెన్షన్ కాదు. ఇక అసలు ఇప్పుడు జరుగుతుందా జరగదనే సందిగ్ధంలో ఉన్నారు. ఇక రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వాతావరణం, పథకాల అమలు గడువు, ఇంటర్ 10వ తరగతి వార్షిక ప్రవేశాలకు పరీక్షలు, వేసవి కాలం దృష్ట్యా మరో 4-5 నెలల తర్వాత ఎన్నికలు జరిగేట్టుగా కనిపిస్తుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న 4 పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి మార్చి 31 వరకు గడువు నిర్దేశించింది. దీనిని కారణంగా చూపుతూ ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగవని రాజకీయ నాయకులు, విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ అనేది ఖరారు గాంధీ బీసీ సంఘాలు ఆందోళన చేపట్టే అవకాశం ఉన్నది. కాబట్టి డెడికేషన్ కమిషన్ వేసి దాని నివేదిక ప్రకారం నిజంగా బీసీలకు ఎంత రిజర్వేషన్ వేయాలి. నినాకమున్న అన్నారు వీళ్ళు తాపకో మాట. నిజంగా బీసీల రిజర్వేషన్లు పక్కదారి పట్టించేందుకే ఈ వార్తలు వస్తున్నాయా? మరి బీసీ సోదరులారా ఒకసారి గమనించాలి. ఎందుకంటే బీసీలకు 42% కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం స్థానిక ఎన్నికలలో 42% రిజర్వేషన్ కల్పిస్తామన్న రాహుల్ గాంధీ మాటను అంటే దాటి వేయకుండా చేసే పనిలో ఉన్నారు. కానీ దాన్ని ఎట్లాగైనా తప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారని నాకు అనుమానం వస్తూ ఉన్నది. స్థానిక ఎన్నికలు ఇప్పట్లో జరుగుతాయా జరగాలన్నది ఇంకా అనుమానంగానే ఉన్నది. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీలు, వీళ్ళు ఇచ్చిన పథకాలు అమలు చేయడంలో కొంచెం లేట్ అయింది. ఇప్పటికే లేట్ అయింది. ఇవి కావాలంటేనే మార్చి 31 తారీఖు దాకా సమయం తీసుకునే అవకాశం ఉన్నది. తర్వాత 10వ తరగతి పరీక్షలు ఉన్నాయి, ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ ఎట్లా పాసిబుల్ అవుతుంది అనేది వేచి చూడాల్సి ఉంది. ముఖ్యంగా అభ్యర్థులు చాలామంది గుండె లబ్డబని కొట్టుకుంటా ఉన్నది. స్థానిక ఎన్నికలలో నిజంగా మనం అసలు ఏ రిజర్వేషన్ వస్తుంది, ఏం కథ, ఈ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని ఇప్పటి నుండే ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు. ఇప్పటి నుండే కొన్ని అక్కల తీర్థం వస్తూ ఉన్నారు.